హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇప్పుడు మార్కెట్లో ఉసిరికాయలు లభిస్తున్నాయండి. మనకు ఉసిరికాయలు ఇప్పుడు ఈ సీజన్లో స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు దీనికి నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇలా ఉసిరికాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని వీటిని కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులో ఉన్న గింజలను పక్కకు పాడేయాలి, మనకి ఇవేమీ యూజ్ కావు. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. మెంతులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. రుచికి సరిపడినంతగా మనం పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 8 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంగువ ఆయిల్లో మంచిగా వేగితేనే స్మెల్ అనేది రాదు. మనకి మెంతులు కూడా మంచిగా వేయాలి, లేకపోతే కొంచెం చేదుగా వస్తుంది పచ్చడి. చూడండి, మనకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి. చూడండి, ఇలా మంచిగా పచ్చిమిర్చి కూడా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఈ ఉసిరికాయ ముక్కలని వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్ మీదనే ఒక 10 నిమిషాల వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి మెత్తగా అయ్యేబడికి ఉడికించుకోవాలి. సిమ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఒకసారి మూత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు దొడ్డుప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఉసిరికాయ ముక్కలు మనకి ఉడికాయండి. ఇలా నైఫ్తో చూసుకోవాలి ఉడికినాయా లేదా అనేది. చూడండి, మనకు ఇలా మెత్తగా అయిపోయినాయి కదా, కట్ చేస్తే కట్ అయిపోతున్నాయి. ఇలా మెత్తగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లబడేదాకా
ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఇది పూర్తిగా చల్లబడింది. ఇప్పుడు దీన్ని మనము జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకొక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. నేను అప్పుడు 1/2 స్పూన్ వేసాను కదా, మొత్తం కలిసి 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఇందులో వాటర్ ఏమీ కలుపుకోవద్దండి, ఇలాగే మనకు గ్రైండ్ అవుతుంది. వాటర్ వేసుకుంటే పచ్చడి 5-6 రోజులు మనకు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతుంది. పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న ఇందులోనే వేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం కోర్సుగా దంచేసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఆ వేడికి ఇది ఇందులోనే మగ్గిపోతుంది. లేదంటే తాలింపులోనైనా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఈ పచ్చడిని ఈ గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. ఇంతే అండి, సింపుల్ మనకు ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయలు మనకు చాలా మార్కెట్లో లభిస్తాయి, సీజన్ కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉప్పు ఏమైనా పడితే ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను వేసుకున్న ఉప్పు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.